లో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానిలో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. అమరావతి మండలం ఎండ్రాయిలో సాయంత్రం గ్రామ సభ నిర్వహించనున్నారు. కొంచెం బాగా వెనక్కి బాగా ముందుంటే రాము రంగ వెనక్కి వచ్చి చేసుకోబోతున్నా దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సంబంధించిన జరగబోతుంది. स्वावं महामंजरावंदवः ओम सत्यमं दत्वा पितरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् उमा पूज्योधनेषुं धियो विप्रामृतारतज्ञाः असमद्भक्त्यवतमादयध्वं पुष्पं समर्पयामि। ओम मृतके हनमे पापं जन्मया दुष्कृतं कृतं मृतके परमदत्तासि। తుళ్లూరు అమరావతి మండలాల్లోని 7 గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం 16,666.57 ఎకరాలు సమీకరించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పుడు భూ సమీకరణ చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూములు తీసుకుంటోంది. 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాము. ఈరోజు 3 రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేకమంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం, కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది, అంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు. అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో మాట్లాడి మార్పులు ఎప్పుడు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు,
2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మన్ ఫాస్ట్ వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయింది 2017 ఎండ్లో. అంటే ఎలక్షన్స్కి దాదాపు 1 year ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 year 2 months అయ్యాయి. అప్పుడు కూడా 3 years ముందుగానే స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం రావటం అనేక డెసిషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు.